హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇండియాలోనే చాలా ఫేమస్ టెంపుల్ అండ్ రిచ్ టెంపుల్ గురించి మాట్లాడుకుందాం. అదేనండి తిరుమలలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఈ టెంపుల్ గురించి తెలియని వాళ్ళే లేరు అని అంటే అతిశయోక్తి కాదు. సో ఇది అంత ఫేమస్ అన్నమాట ఈ టెంపుల్. అయితే మనం కొన్ని విషయాలు ఈ టెంపుల్ గురించి మాట్లాడుకుందాం. మొదటిగా ఆలయ చరిత్ర గురించి. తిరుమల దేవాలయం ద్రావిడ శైలిలో నిర్మించబడింది. ఈ ఆలయ చరిత్ర 2వ శతాబ్దం నుండి ప్రారంభమైందని భావిస్తారు. చోళ, పాండ్య, విజయనగర సామ్రాజ్యాలు ఆలయ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాయి. రెండో విషయము తులాభారం మరియు హుండీ గురించి. భక్తులు తమ శరీర బరువుకు సమానమైన బంగారము, వెండి, తులసి దళాలను స్వామివారికి సమర్పించే సాంప్రదాయం ఇక్కడ ఉంది. ఇది భక్తి, నమ్మకము మరియు స్వామి సన్నిధానంలో మన విలువలకు గుర్తింపుగా చేయబడినది. హుండీ ఏంటంటే భక్తులు స్వామివారికి విరాళాలు ఇవ్వడానికి హుండీలో నిధులు సమర్పిస్తారు. ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా చాలా బాగా చేస్తారు. తిరుమలలో నిర్వహించే బ్రహ్మోత్సవాలు అత్యంత ప్రాముఖ్యత గల పండుగ. ఈ పండుగలలో శ్రీవారి విగ్రహాలను వివిధ వాహనాలపై ఊరేగించటము, ప్రత్యేక పూజలు, కళ్యాణ మహోత్సవం మొదలగునవి నిర్వహించబడతాయి. తర్వాత అన్నదాన ప్రసాదం. భక్తులకు అన్నదాన ప్రసాదం సౌకర్యం ఉచితంగా అందుబాటులో ఉంది. ఇది ఆలయానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా నిర్వహించబడిన అన్నదాన కార్యక్రమం. కేశఖండన. భక్తులు తమ కేశాలను తిరుమల ఇవ్వడం శ్రీవారి ఆలయాల సంప్రదాయాల్లో ముఖ్యమైన ఆచారం. భక్తులు ఇలా ఇవ్వడానికి కారణము అలా ఇచ్చినచో వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతాయని నమ్మకం. గరుడ సేవ. ఆలయంలో గరుడ సేవ విశేషంగా నిర్వహించబడుతుంది. గరుడ వాహనంపై శ్రీవారి విగ్రహాన్ని ఊరేగించడం ఈ కార్యక్రమంలో ప్రధానమైనది. స్వామివారి పుష్కరిణి. ఆలయ పక్కనే ఉన్న పుష్కరిణి సరోవరంలో భక్తులు స్నానం చేయడం పవిత్రంగా భావించబడుతుంది. ఈ ఆలయం 7 కొండలలో భక్తులకి సంతోషాన్ని కలిగిస్తుంది. కలియుగంలో ఈ స్వామి భక్తులను రక్షించడానికి క్షేత్రంలో దర్శనమిస్తాడని నమ్ముతారు. ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి హాజరవుతారు. ఇంత భక్తుల రద్దీకి మనం అప్పటికప్పుడు వెళ్ళాలంటే ఖచ్చితంగా అవ్వదు. అండ్ ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటి అని అంటే భక్తులందరూ అప్పటికప్పుడు వెళ్ళడం అనేది చాలా టైంతో కూడుకున్న పని కాబట్టి ముందుగా టికెట్లు బుక్ చేసుకొని 1-2 నెలల ముందుగానే బుక్ చేసుకొని భక్తుల దర్శనానికి వెళ్తారు. అండ్ ట్రస్టెడ్ వెబ్సైట్స్ ఉన్నాయి, ఖచ్చితంగా దానిలోకి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. అలా దాని ప్లానింగ్గా వెళ్ళండి.